హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పరమేశ్వరునికి ఉన్న ప్రధాన ఆలయాల్లో ఒకటైన మురుడేశ్వర్ ఆలయం గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఈ మురుడేశ్వర్ కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్నది. ఈ ఆలయం కందుక అనే ఒక చిన్న కొండపై ఉంది. ఇది 3 వైపులా సముద్రంతో చుట్టుముట్టబడి ఉంటుంది. ఈ ఆలయ సముదాయంలో 20 అంతస్తుల రాజగోపురం ఉంది. ఇది సుమారు 238 అడుగుల ఎత్తు ఉంటుంది. మురుడేశ్వర ఆలయంలో 123 అడుగుల ఎత్తున్న భారీ శివుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోనే 2వ ఎత్తైన శివుని విగ్రహం. ఈ విగ్రహాన్ని సూర్యుడిని ఎదుర్కొనేలా రూపొందించబడింది. తద్వారా ఉదయం మొదటి కిరణాలు స్వామివారి ముఖాన్ని ప్రకాశింపజేస్తాయి. ఈ కొండపైన రావణాసురుడు సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించడానికి వెళ్తూ శివుని యొక్క ఆత్మలింగాన్ని విఘ్నేశ్వరునికి ఇవ్వడం, మరియు ఎత్తైన నంది, ఇంకా శ్రీకృష్ణుడు అర్జునునికి చేసిన గీతోపదేశం వంటి దృశ్యాలను చూడవచ్చు. ఈ ఆలయం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, 3 వైపులా అరేబియా సముద్రంతో చుట్టబడి ఉండి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. बोलो जय जय ओम नमः शिव जय ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय. ఈ కొండ మీద ఋషులు తపస్సు చేస్తున్నటువంటి దృశ్యాలు మరియు శివపార్వతుల యొక్క విగ్రహాలను కూడా చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది శనీశ్వర దేవాలయం. రాత్రివేళ ఈ ఆలయాన్ని సందర్శించటం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. రకరకాల రంగుల దీపకాంతులతో ఈ రాజగోపురం అందంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
ఈ రాజగోపురంలో సందర్శకులను పై అంతస్తుకు తీసుకెళ్లే లిఫ్ట్ ఉంది. అక్కడ నుండి వారు శివ విగ్రహం, సముద్రం మరియు పచ్చదనం యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఈ టవర్లో హిందూ పురాణాల నుండి సముద్రమథనం, రాముడు మరియు రావణుడి మధ్య జరిగిన యుద్ధం, గణేశుడు, ఆత్మలింగ కథ వంటి వివిధ దృశ్యాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలు కూడా ఉన్నాయి. ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय మురుడేశ్వర ఆలయం వెనుక ఉన్న కథ ప్రకారం రావణుడు ఆత్మలింగాన్ని ఇక్కడికి తెచ్చేటప్పుడు విష్ణువు గణేశుడిని ఉపయోగించి రావణుడిని మోసగించారు. రావణుడు ఆత్మలింగాన్ని పవిత్రమైన ప్రదేశంలో పెట్టే ముందు ఒక బ్రాహ్మణుడి రూపంలో ఉన్న గణాధిపతిని తనకు ఒక నిర్దిష్ట సమయం వరకు అడ్డుపడకుండా ఉండమని కోరాడు. అయితే గణాధిపతి ఆత్మలింగాన్ని నేలపై పెట్టి రావణుడి తిరిగి వెళ్ళడానికి ముందే దానిని మోసం చేసి వెనక్కి మరలించారు. ఈ సంఘటన మురుడేశ్వరం అనే పేరుకు దారితీసింది. అనగా మురుడేశ్వర అనే పేరుకు అర్థం దేవుడు ఈ ప్రదేశంలో విసిరిన లింగం అని. ఇక్కడ ఉన్న మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అతిపెద్ద శివుని విగ్రహం ఒక శివలింగం మీద ఉంది. అది కూడా ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయాన్ని సందర్శించటానికి అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉత్తమమైన సమయం. ఎందుకంటే ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి ఇన్ని విశేషాలు ఉన్న ఈ మురుడేశ్వర ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శిస్తారు కదూ. ఒకవేళ ఇంతకు ముందే మీరు ఈ ఆలయాన్ని దర్శించి ఉంటే మీ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.